సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమే నీ పేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమే నీ పేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ధరలో. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. నిత్య నివాసములేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. పారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. పారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానేమి. ఈ రక్షకుండగు యేసే నడుపును పారాని తనదు మాట నమ్ము. ఈ రక్షకుండగు యేసే నడుపును పారాని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను
ఆశలన్నీ విడిచి యేసయ్యా నిన్ను వెంబడిస్తాను తండ్రి. ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలన్నీ విడిచి రంగుగా యేసుని వెంబడించి, వాడైన ఘోరము పాపంబు మాని విధేయులై రాజిల్లుడి, పాడైన ఘోరము పాపంబు మాని విధేయులై రాజిల్లుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను. ఆనందమయ పరలోకంబు మనని అక్కడ నుండి వచ్చునేసు, ఆనందమయ పరలోకంబు మనని అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకునే, సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము ప్రభు యేసుకునే. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము, సియోను పాటలు పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ప్రియుడని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మది, ప్రియుడని నెమ్మది నెమ్మది, ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే, ఆసక్తితో నిన్ను ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్య ఆశ్చర్యమే ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా. నీ శక్తి కార్యం తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా, నీ శక్తి కార్యం మంచివాడా మంచివాడా మంచి చేయువాడా
స్తోత్రము స్తోత్రమయ్యా యేసయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచివాడా మహోన్నతుడా హల్లెలూయా యేసు దేవా దేవా దేవానికి స్తోత్రం ఎన్నెన్నో ఇక్కట్లు ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్నోనే విలువనయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు నిన్నోనే విలువనయ్యా రక్తము చిందించి సాక్షిగా నుండును నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా నుండును నిశ్చయమే రక్షకుడా యేసునాథా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ఈరోజు మన ధ్యానాంశము భరించేవాడు అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనము వినబోతున్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో జన్మించటానికి ముందు, ఆయన ఈ లోకానికి రావటానికి ముందే 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారి జన్మను గూర్చి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మరణాన్ని గూర్చి తెలియచేశాడు. కనుక ఈ సందర్భంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూద్దాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, షూర్లీ హి హాస్ బోర్న్ అవర్ గ్రీవ్స్
and carried our sorrows, yet we esteemed him stricken, smitten by God, and afflicted. భరించేవాడు మన దేవుడు, మన ప్రభువు. ఆయన ఏం చేసేవాడిగా ఉన్నాడంటే భరించేవాడిగా ఉన్నాడు. ఆయన మన వ్యసనములను, మన బాధలను, మన ఇబ్బందులను, మన సమస్యలను ఆయన భరించేవాడిగా ఉన్నాడు. వ్యసనములను భరించేవాడు. దేవుని బిడ్డలారా, హీ బోర్ అవర్ గ్రీవ్స్. మన యొక్క వ్యసనములను వహించిన వాడిగా, మన వ్యసనములను, మన బాధలను భరించిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మనకున్న రకరకాలైన వివిధ రకాలైన బాధలను, వేదనలను ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన భరించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. యెషయా 53:11 అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నీతిమంతుడు నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులనుగా చేయును. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 22-23 వచనాల్లో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మన బాధలను తీసివేయడానికి ఆయన కూడా మన కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచి పోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమునో లేదు. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల్లో నడుచుకోవాలనే ఉద్దేశంతో మీకు మాదిరి ఉంచి వెళ్ళాడు. ఆయన పాపము చెయ్యలేదు, ఆయన నోటున ఏ కపటము లేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మానవుల పాపములను భరించుటకు, మానవుల వ్యసనములను భరించుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మన వ్యసనములను భరించాడు. ఇక రెండో విషయానికి వస్తే మన దేవుడు మన రోగములను భరించాడు. పరిశుద్ధ గ్రంథములో మనకు దేవుడు తెలియచేస్తున్న సత్యం ఏంటంటే యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతను నియమించితిమి. In fact, it was our diseases he bore our pains, from which he suffered, yet we regarded him as punished, stricken and afflicted by God. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే కంప్లీట్ జూయిష్ బైబిల్లో ఇప్పుడు నేను చదివినటువంటి మాటలు ఉన్నాయి. ఇట్ వాజ్ అవర్ డిసీజెస్ హీ బోర్. మన యొక్క రోగములను ఆయన భరించాడు, మన రోగములను భరించాడు, మన బాధలను భరించాడు అని ఇప్పుడు చెప్పాను. మన రోగములను భరించాడు. మనము రోగులుగా ఉండడం అనేది ఆయనకి ఇష్టం లేదు. మన రోగములను భరించి తన యొక్క శిలువ మరణము ద్వారా మన రోగములన్నిటి నుండి మనకు విముక్తి కలుగు చేశాడు. ఈ మాట కొంచెం అర్థం చేసుకుందాం. ఇక్కడ మానవుడు ఎందువల్ల రోగి అయ్యాడు? ఈ రోగములు మానవుడి మీదకి రావడానికి గల కారణం ఏంటి? రోగాలు అసలు మనిషికి ఎందుకు వస్తాయి? ఒకటి, స్వాభావికంగా వాతావరణంలో కలుగుతున్న మార్పులను బట్టి మనుషులు కొన్ని రకాలైన జబ్బులు పడుతూ ఉంటారు. ఇక రెండవది, సాతానే మానవుడి మీద దాడి చేసి మానవుడికి రకరకాలైనటువంటి నొప్పులు, బాధలు, జబ్బులు కలిగిస్తాడు. ఎన్నిసార్లు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకున్నా, పరీక్షలు చేయించుకుని రిపోర్ట్స్ అన్ని చూస్తే నీకేమీ లేదు, నార్మల్ అంటారు. కానీ మనకు బాధ మాత్రం పోదు. ఇది దుష్టుడైన సాతాను ద్వారా వచ్చేటటువంటి శోధన ద్వారా, వాడి దాడి ద్వారా మన మీదకి వచ్చే జబ్బులు అవి. ఇక మూడవది, దేవుడే మనల్ని సరి చేయడం కోసం పంపించేటటువంటి జబ్బులు. అంటే గాడ్ allows
certain diseases to come. వాటిని మన మీదకి రావటం కోసం దేవుడు అనుమతిస్తాడు. అనుమతించినప్పుడు అవి మనల్ని చంపటం కోసం వచ్చేవి కావు, కానీ మన జీవితాన్ని సరిచేయటం కోసం వచ్చేవి. మనం ప్రార్థన చేయటం విషయంలో కావచ్చు, వాక్యం దగ్గరికి రావటం విషయంలో కావచ్చు, లేదా మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి తప్పులను సరిచేసుకోవడం కోసం కొన్నిసార్లు మనకి దేవుడే కొన్ని విధాలైనటువంటి సమస్య, అనారోగ్య పరిస్థితులను అనుమతిస్తాడు. అలా అనుమతించిన దేవుడు మన వాటితో చనిపోవాలని ఆయన ఉద్దేశం కాదు. మనం ఆయన వైపు తిరిగి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసి దేవునితో గడుపుతూ ఉన్న కొద్దిగా మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా నయమైపోయి, అయ్యో ఇలా ఉండేది కదా ఈ బలహీనత, ఇదంతా ఏమైపోయింది అని మనం ఆశ్చర్యపడేటట్టుగా మనం బాగైపోతూ ఉంటాం. మరి సాతాను మన మీదకి దాడి చేసినటువంటిది, పంపించినటువంటి సాతాను దాడి వల్ల వచ్చినవి ఎలా పోతాయి అని అంటే, మనము దేవునికి లోబట్టం వల్ల, సాతాను ఎదిరించటం వల్ల మనమందరం కూడా సాతాను మన మీద దాడి చేసి పంపించిన బలహీనతలను పోగొట్టుకోగలుగుతాం. దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే స్వాభావికంగా కొన్ని జబ్బులు వస్తాయి. రెండవది అపవాది ద్వారా కొన్ని వస్తున్నాయి. ఇక మూడవది దేవుడే అనుమతిస్తే కొన్ని వస్తున్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక నాలుగవది మానవ అవివేకము వల్ల, అవిధేయత వల్ల, అవివేకం వల్ల, అంటే మానవుడికి తెలివి లేని కారణం చేత కొన్ని జబ్బులు మీదకు వస్తాయి. ఇది స్వయంకృత అపరాధం అని అంటారు. మనం చేసుకున్న తప్పులు మనల్ని పట్టి పీడిస్తాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అని అంటే, మనకు అంటూ ఒక నియమము, నిబంధన, ఒక కట్టు, క్రమం ఇవన్నీ లేకుండా ఒకవేళ మనం ఇష్టానుసారంగా ఈ దేహమును ఉపయోగించినట్లయితే, దాంట్లో ఏది పడితే వేసేసినట్లయితే మనంతరకు మనమే జబ్బులు తెచ్చుకుంటాం. ఒకవేళ నా అవిధేయత ద్వారా వచ్చిందంటే సరైపోయి చక్కబడిపోతే కొన్ని రోజులు అన్నీ సరైపోతాయి. హల్లెలూయా. అలాగే ఒకవేళ సీజనల్కి వచ్చింది అనుకోండి, సీజన్ మార్గానే అది పోద్ది, నువ్వేం వరి అవ్వాల్సిన పని లేదు. సాతాను ద్వారా నీ మీదకి వచ్చిందనుకో, అది యేసయ్యకి బాగా దగ్గరై ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో గడపడం ద్వారా ఆయనకు లోబడితే చాలు, లోబడి దుష్టుని ఎదిరిస్తే చాలు, అది వెళ్ళిపోతుంది. ఇక నాలుగో విషయం ఏంటంటే, నా ప్రియమైన వారులారా, దేవుడే ఒకవేళ అనుమతించాడు అంటే అది దేవుడే తీసేయాలి. ఒకవేళ దేవుడు తీసేయకపోతే అది ఎవరో తీసేయలేరు. నువ్వు ఎన్ని టెస్టులైనా చేయించు, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టు, నీ వల్ల కాదు. కాబట్టి చాలామంది కావాలని ఎండిపోతూ ఉంటారు, కావాలని మాడిపోతూ ఉంటారు, కావాలని ఏం చేస్తారంటే కృషించిపోతూ ఉంటారు. అలాంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ దేహము దేవుని ఆలయం, దీంతో మనం ఏమి చేసినా జాగ్రత్తగా చేయాలి. ఇది దేవుని ఆలయం, దీనిలో దేవుడు ఉన్నాడు కాబట్టి దీన్ని ఏమి తిన్నా, ఏమి చేసినా, ఏదైనా దైవికమైన విధానంలో మనం చేసుకుంటూ వెళ్ళిపోతే మన దేహము ఆరోగ్యంగా ఉంటుంది, మన దేహము బాగుంటుంది. యేసయ్య ఎలాంటి సమస్యల నుంచి రోగములు వచ్చినా వాటన్నిటి కొరకు సిలువలో మన కొరకు ఆయన వేలాడి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఆయన మన బాధలను, మన వ్యసనములను భరించేవాడు, మన యొక్క రోగములను భరించే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన అనేక రకాలైనటువంటి అద్భుతాలు చేస్తున్నటువంటి సందర్భాల్లో ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఏమంటున్నారంటే, మత్తయి సువార్త 8:17లో ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. మాట వలన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు, అలాగే రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఏర్పరచబడినది నెరవేరెను. అందువలన ఆయనే మన బలహీనతను వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. మన వ్యసనములను వహించిన వాడు,
మన రోగములను భరించినవాడు. ఇక మూడవది యెషయా గ్రంథం 53:4 పాపములను భరించేవాడు. పాపములను భరించేవాడు ఎవరండి? పాపాలను భరించేది ఎవరైనా అని చెప్పేసానంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎలాగా మీరు చెప్పగలుగుతున్నారు అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయనను చూడగానే ఏమన్నాడంటే, ఇదిగో లోక పాపముని మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. అందుకనే యెషయా 53:4 కూడా నిశ్చయముగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. గనుక ఈ సమయంలో మన రోగములను భరించి, మన వ్యసనములను వహించి, మన పాపములను భరించిన వాడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వచనములో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండోసారి ప్రత్యక్షమగును. అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అప్పగించబడ్డాడు. తన కొరకు పాపముల నుంచి విముక్తి పొంది ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, రక్షణ నిమిత్తం అంటే ప్రభు నిమిత్తం కనిపెట్టుకుని ఉంటారో, పాపం లేకుండా రెండోసారి ప్రత్యక్షం కాబోతున్నాడు. పాపములను తీసివేయటం కొరకై మొదటిసారి పాప శరీరాకారములో ఈ లోకానికి వచ్చాడు. మనందరి కొరకు ఆయన పాపముగా చేయబడ్డాడు. ఇప్పుడు పాపములను భరించి అప్పగించుకున్నాడు. కాబట్టి నీవు అప్పగించుకున్నావు నాయనా, నాకు రక్షణ ఇచ్చావు, నీవు ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రమైన. ఆయన కొరకు కనిపెడుతూ ఉండే వాళ్ళ కొరకు రెండోసారి రాబోతున్నాడు. ఆ రెండోసారి వచ్చినప్పుడు ఎవరి కోసం వస్తాడంటే, పాపుల కొరకు కాదు, పరిశుద్ధుల కొరకు వస్తాడు. ఎలాగా పరిశుద్ధులయ్యారు వీళ్ళు? రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధులయ్యారు. హల్లెలూయా. ఏ రక్తము ద్వారా అనగా కలవరి సిలువలో యేసు కార్చిన రక్తము ద్వారా మనం అందరం పరిశుద్ధులమయ్యాము. మనం ఆయన కొరకు కనిపెడుతూ ఉంటే ఆయన త్వరగా రాబోతున్నాడు. అందును బట్టి దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు కలుగును గాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనములో, మనము పాపముల నిమిత్తము చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాపుల కొరకు యేసయ్య అర్పించబడ్డాడు, పాపములను భరించాడు. భరించిన యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించే నీతిని మనం పొందుకోవాలి అని అంటే, మనందరం కూడా పాపముల విషయములో చచ్చిపోవాలి. అందరూ కూడా పాపముల విషయంలో ఏమవ్వాలి? పాపముల విషయంలో చావాలి, చనిపోయినటువంటి వారిగా ఉండాలి. నీతి విషయమై మనం జీవించాలి. హల్లెలూయా. మన జీవితంలో ఏం కనబడాలంటే నీతి కనబడాలి. ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసికొనెను. యేసు ప్రభువారు మ్రాను మీద పాపములను మోసికొనెను. He is the bearer of our griefs. He is the bearer of our diseases. And he is the bearer of our sins. ఆయనే మన పాపములను మోస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. He bore our sins. ఆయన మన పాపములను భరించాడు. ఆయన మన రోగములను భరించాడు, మన పాపములను భరించాడు. నీతి విషయమై మనం జీవించాలని కోరుతున్నాడు. యేసయ్య చేసిన గొప్ప పని ఏంటంటే, మన అందరి విషయంలో కూడా మొదటి పేతురు 3:18లో, యాలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమ పడెను. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు, లోకములో ఉన్న మనల్ని, దూరస్తులుగా ఉన్న మనల్ని
వ్యతిరేకులుగా ఉన్న మనల్ని, శత్రువులుగా ఉన్న మనల్ని, భక్తిహీనులుగా ఉన్న మనల్ని, బలహీనులుగా ఉన్న మనల్ని దేవుని దగ్గరికి తీసుకుని రావడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చంపబడ్డాడు. చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ పడ్డాడు. చంపబడిను, బ్రతికింపబడిను. యేసయ్య మనల్ని దేవుని దగ్గర తీసుకుని రావడానికి కొరకు ఆయన శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. యేసయ్య భరించే దేవుడు. ఆమేన్. ఎవరు భరిస్తారు మీ భారాన్ని? ఎవరు భరిస్తారు మీ కష్టాలను? ఎవరు భరిస్తారు మీ బాధలను, వ్యసనములను, మీ రోగములను భరించేది ఎవరు? అలాగే మన పాపములను భరించేది ఎవరు? ఇవన్నీ భరించుటకు యేసయ్య మనందరి కొరకు కూడా సిలువలో వేలాడాడు. 3 విషయాలు చెప్పాను. 1 వ్యసనములు అంటే బాధలు, 2వది రోగములు, 3వది పాపములు. ఇవన్నీ భరించాడు. ఈ పాపములన్నీ భరించి, నీ యొక్క బాధలు భరించి, నీ రోగములను భరించి, అసలు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఇంతగా భరించడానికి గల కారణం ఏంటంటే ఆయన భరించాడు అని నువ్వు తెలుసుకుని ఆయనను అంగీకరిస్తే ఆయన మనకు రక్షణ ఇస్తాడు. బాధల నుండి విడుదల, రోగముల నుండి విడుదల, పాపముల నుండి విడుదలనిచ్చి మన పరిశుద్ధులుగా చేసి ఆయనకు ప్రియమైన బిడ్డలుగా బ్రతకాలని, ఆయనకు నచ్చినట్టుగా బ్రతకాలని, ఆయన మెచ్చేటట్టుగా మనం బ్రతకాలి. మనం నచ్చేటట్టుగా బ్రతికితే ఆయన మనల్ని మెచ్చుతాడు. కాబట్టి ఆయనకు నచ్చేటటువంటి రీతిలో మనం బ్రతుకుదాం. ఆమేన్. యేసయ్యకు నచ్చేటట్టుగా బ్రతుకుదాం. ఏదైనా సరే యేసయ్యకు నచ్చుద్దా? ఇది చెయ్యి, పర్లేదు. ఇది యేసయ్యకు నచ్చదా? మనే. యేసుకు నచ్చేది ఏదున్నా అది చెయ్యి. యేసుకి ఇది నచ్చదు అయితే వద్దు, మనే, ప్రమాదం. కాబట్టి యేసుకు నచ్చేదాన్ని మనం చేద్దాం. అప్పుడు ఆయన మెచ్చుకుంటాడు. యేసు భరించేవాడు. ఆ తర్వాత యేసు భరించాడు. భరించింది నీకు అర్థమై ఆయనకు నచ్చేటట్టుగా నువ్వు జీవిస్తే ఆయన మెచ్చుకుంటాడు. మెచ్చుకుని నిన్ను వరిస్తాడు. ఆ వరించే యేసుక్రీస్తు ప్రభువారికి అంతా నచ్చాలి. పెళ్లి చేసుకునేవాడికి నచ్చాలి. ఎవరు? పెళ్లి కూతురు. పెళ్లి కూతురు ఎవరికి నచ్చాలంటే చేసుకునేవాడికి నచ్చాలి. చేసుకునేవాడికి నచ్చితే చాలు, అంతే. వాళ్ళ ఇంటి వాళ్ళందరికీ మనం నచ్చకపోవచ్చు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ మనం నచ్చకపోవచ్చు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. కానీ చేసుకున్న వాడికి నచ్చిందా? అయితే సంతోషం. ఆ చేసుకున్న వాడికి నచ్చింది, బాగానే ఉంది. చేసుకోవాలి అని అనుకుంటే ఆయనకు నచ్చేటట్టుగా మనం బ్రతకాలి. ఎక్కడ తేడా లేకుండా మనం జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములను భరించి, మన వ్యసనములను భరించి, మన రోగములను భరించి, మన పాపములను భరించాడు. ఈ భరించిన యేసుక్రీస్తు ప్రభువారు మన నీతిమంతులుగా చేశాడు. మనం నీతిగా బ్రతికితే ఆయన మనం మెచ్చుకుంటాడు. మెచ్చుకోవటం మాత్రమే కాదు, మనల్ని పెళ్లి చేసుకుంటాడు. హల్లెలూయా. అలాగ జరగాలి అని ఆయన తేలిగ్గా ఏదో సిలువలో అలాగే వేలాడి చనిపోయి నేను చనిపోయాను మీరు నమ్మండి కాదు. చాలా ప్లాన్ ఉంది దీని వెనుక. ఈ ప్లాన్ అంతా మనకు అర్థమైతే అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఏదో ఒట్టిగా చనిపోలేదు. యేసు భరించింది ఎందుకో తెలుసా? నీ జీవితాన్ని, నా జీవితానికి మొదలుగా ప్రాథమికంగా బాగు చేయటానికి. హల్లెలూయా. యేసు చనిపోయాడు, మన బ్రతుకులను బాగు చేశాడు. బాగు చేసిన దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉంటే మనల్ని మెచ్చుకుంటాడు. మెచ్చుకోవటం మాత్రమే కాకుండా సదాకాలం ఆయనతో ఉండేటట్టు పెళ్లి చేసుకుంటాడు. ఇది అర్థమైతే ఎప్పుడూ ఆయనకు నచ్చినట్టుగానే జీవిస్తాం. యేసుకి నచ్చినట్టుగా బ్రతకడం ప్రారంభించు. అప్పుడు నీ జీవితంలో యేసు ప్రభువారు నీ పక్కనే వచ్చి నిలబడతాడు, నీకు అండగా నిలబడతాడు, నీకు కొండగా ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీలోనే ఉంటాడు. హల్లెలూయా. అలా జీవించడానికి కృపగల దేవుడు మనందరికీ సహాయం చేయను గాక. ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేద్దాం.
ప్రభువా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయనా. మహోన్నతుడానికి స్తోత్రం. మా బాధలన్నీ కూడా భరించేవాడా నీకు స్తోత్రం ఆయన. మా బాధలను భరించినందుకు వందనాలయ్యా. మా రోగములను భరించినందుకు వందనాలు. మా పాపములను భరించినందుకు నీకు వందనాలు. మా వ్యసనములు, మా బాధలు భరించినందుకు నీకు వందనాలు. మా చింతలు, మా యొక్క వేదనలు, మా కష్టాలు, మాకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు అన్ని భరించినందుకు వందనాలు. యేసు యేసు నీకు వందనాలు. గొప్ప దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పాపములను భరించిన వాడా మీకు నచ్చినట్టుగా బ్రతకడానికి సహాయం చేసయ్యా. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నీకు నచ్చేటట్టుగా మేము బ్రతకాలి యేసయ్యా. మీరు మెచ్చేటట్టు బ్రతకడానికి, మీరు మమ్మల్ని వరించేటట్టు బ్రతకటానికి సహాయం చేయండి. అలాగు బ్రతికి నీ కొరకు జీవించడానికి సహాయం చేయండి నైనా. మా పిల్లలు చాలా మంది పరీక్షలు రాస్తున్నారు నైనా. వివిధ రకాలైనటువంటి విషయాల కొరకై ఎదురు చూస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న వారిని, బలహీనంగా ఉన్న వారిని స్వస్థపరచండి. నూతనమైన కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి. మీ శిలువ మరణం ద్వారా, మీరు భరించడం ద్వారా మమ్మల్ని నిర్దోషులుగా చేశారు. మమ్మల్ని పవిత్రులుగా చేస్తున్నారు. మమ్మలను నిర్దోషులుగా మార్చినందుకు నీకు స్తోత్రం. నీతిమంతులుగా చేసినందుకు స్తోత్రం నాయన. మమ్మల్ని నీ దగ్గరకు తీసుకుని రావడానికి మీ కుమారుని చేసిన త్యాగాన్ని బట్టి, శిలువ బలియాగాన్ని బట్టి మీకు వందనం చెప్తున్నామయ్యా. అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ పరిశుద్ధ శిలువ పండుగల్లో ఆ శిలువ రక్తములో నుండి పరిశుద్ధత మా గుండెల్లోకి వచ్చును గాక, మా బ్రతుకుల్లోకి వచ్చును గాక, మా జీవితాలు పూర్తిగా మారిపోవును గాక, మా అలవాట్లన్నీ కూడా తొలగిపోవును గాక. ఏం చేసినా, కూర్చున్న, నిలబడినా, మాట్లాడిన, కదిలిన, ఏమి చేసినా మీకు నచ్చేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా, మీరు వరించేటట్టుగా మేము బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసము చేరివన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడై నడిపించును గాక. ఆమేన్.